అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా వచ్చేటప్పటికి శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి అన్నీ తీరాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గురుగారు, ముందుగా ఉగాది అనగానే అందరికి గుర్తుకొచ్చేది వ్యక్తిగత జాతకాలు చూసుకుంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ ద్వాదశ రాశిలో అయిన వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? తప్పకుండా వృశ్చిక రాశి వారికి అసలు ముందుగా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, అదేవిధంగా వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉందన్నమాట. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి గురువు యొక్క యోగకారకమైనటువంటి స్థితిలోకి, అంటే ఒక సంవత్సరాన్ని మనకు 12 నెలలుగా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ హాఫ్ అనేది అక్టోబర్కి ఎండ్ అవుతుంది. అక్టోబర్ నుంచి తిరిగి మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా కొత్త సంవత్సరం వస్తుంది అన్నమాట, మనకి తెలుగు సంవత్సరాది. అక్టోబర్ వరకు అసలు ఎలా ఉందనేది చూద్దాం. గురువు యొక్క మార్పు అనేది జూన్ 2వ తారీఖున మారుతున్నది. యోగకారకమైనటువంటి స్థితిలోకి మారుతున్నాడు అన్నమాట. ఇప్పటి వరకు అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి మారుతున్నాడు. భాగ్యస్థానంలోకి మారినటువంటి గురువు యోగకారకుడు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా అనేటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారు ప్రజెంట్ అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నాడు అనమాట. రాహు వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతున్నారు. హెల్త్ ప్లస్ వెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతున్నది. కానీ ఎప్పుడైతే ఇక జూన్ 2వ తారీఖున గురువు యొక్క సంచారం జరుగుతుందో అప్పటి నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి, స్త్రీలకి అదేవిధంగా వివాహ ప్రాప్తి, అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సొంత గృహం కొనుక్కోవాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విదేశీయాని విద్య, అంటే దూర ప్రాంత విద్య చేయాలి, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని చెప్పి అనుకునేటువంటి వారు కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు చాలా రోజుల నుంచి కూడా. వారందరికీ కూడా వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో వారు అనుకున్నటువంటి కొన్ని పనులు సమయానుకూలంగా నెరవేరటం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ సంవత్సరం గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ సంవత్సరం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే వాటితో పాటు ఇంకా కొన్ని గ్రహస్థితుల్లో కూడా వచ్చేటువంటి మార్పులు, ఫస్ట్ హాఫ్లో గురువు యొక్క మార్పు చాలా ట్రెమెండస్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. కొత్త కోర్సు నేర్చుకోవాలని చెప్పి చాలామంది టైం లేకుండా ఉంటే, ఫైనాన్షియల్గా డబ్బు సరిపోక వెయిట్ చేస్తూ ఉంటారు. వారికి కూడా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కొత్త కోర్సు నేర్చుకోవడానికి కూడా జూన్ తర్వాత అవకాశాలు కలిసి వస్తాయి అన్నమాట. డబ్బు లేని వాళ్ళకి ఫ్రీగా పిలిచి కోర్సు నేర్పించేటువంటి సంస్థల్లో కూడా వారికి అవకాశాలు రావటం, మెయిన్గా జాబ్ పరంగా ప్రొఫెషనల్ గ్రోత్. ఇప్పుడు బయట పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చే వారికి మంచి మంచి ప్యాకేజెస్ వస్తూనే ఉన్నాయి. అలాగా వీరికి ఒక మంచి ప్యాకేజ్ వచ్చి ఉద్యోగం రాగలుగుతుంది అన్నమాట జూన్ తర్వాత. సో జూన్ తర్వాత ఇట్ ఇస్ ఎ గుడ్ టైం. ఓవరాల్గా వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తి, పుత్ర ప్రాప్తి, సంతానం కూడా పుత్ర ప్రాప్తి కలగడానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి గత సంవత్సరంలో వీరు అనుభవించినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం ఈ సంవత్సరంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు కంపల్సరీగా పొందడం అనేది జరుగుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా వచ్చేటప్పటికి విద్యార్థులు ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బాగా రాణించడం, పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి ఫైనాన్షియల్గా డబ్బు రావటం, అదేవిధంగా టీవీ, ఎలక్ట్రానికల్, ప్రింట్ అండ్ మీడియాలో ఉండేటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. 10 మందిలో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. ఓవరాల్గా వచ్చేటప్పటికి తండ్రితో కూడా మంచి ఎఫెక్షనేట్గా, తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి గురించి కూడా కొంచెం కదలిక రావటం అనేది కూడా, స్థిరచరాస్తులు కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉండేటువంటి ఒక పీరియడ్గా చెప్పచ్చు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి. అక్టోబర్ తర్వాత నుంచి ఎలా ఉంటుందంటే, అక్టోబర్ తర్వాత నుంచి కూడా ఇంకా బెటర్ టైం వస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఏంటంటే, ఎప్పుడైతే గురువు యొక్క మార్పు జరుగుతుంటుందో, గురువు మార్పు సెకండ్ హాఫ్లో ఏమవుతుంది, అక్టోబర్ 31న
తను సింహరాశిలోకి వస్తాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు ఉచ్చ స్థానంలోకి వెళ్ళేటప్పుడు అంతా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సింహరాశిలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నాడు. కేతువుతో గురువు యొక్క కలయిక కలిసి రాజ్యస్థానంలో ఇది 2 గ్రహాలు కలిసి ఉంటాయన్నమాట. అలా కలిసి ఉండటం వల్ల వీరు ఉద్యోగపరంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తారు. గురువు కేతువుతో ఎప్పుడైతే కలుస్తాడో వారికి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. అంటే అక్టోబర్ 30, నవంబర్, డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా చాలా ఇట్స్ వెరీ గుడ్ పీరియడ్ అన్నమాట. చెప్పాలంటే ఈ యొక్క 3 months చాలు. యాక్చువల్గా చెప్పాలంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చాలా బాగా రాణించడానికి. ఎందుకంటే గురువు అతిచారంలో ఉన్నాడు, వక్రగతిలోకి మారతాడు. అదే టైంకి కేతు అక్కడ ఉన్నాడు అనమాట. ఈ 2 కలయిక ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పీరియడ్ని ఇస్తుంది. మెయిన్గా సక్సెస్ఫుల్ పీరియడ్గానే చెప్పచ్చు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని దాటుకొని వీరు ముందుకు వెళ్ళగలుగుతారు. డిసెంబర్ ఎండింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి రాశిలో ఉండేటువంటి వారికి. మరియు అదేవిధంగా రాహువు 3rd హౌస్లోకి వెళ్తున్నాడు. 4th హౌస్ నుంచి 3rd హౌస్లోకి వస్తున్నాడు అనమాట. అది కూడా చాలా మంచి పీరియడ్ అనమాట. మెయిన్గా వచ్చినప్పటికీ ధైర్యాన్ని పొందగలుగుతారు. చేయాలనుకుంటారు వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ఆరంభించగలుగుతారు. చాలా సక్సెస్ పొందగలుగుతారు. కష్టం అనేది ఉంటుంది, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా పొందగలుగుతారు. కొత్త గవర్నమెంట్ జాబ్స్ గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ రావటం, వారు అనుకున్న దానికన్నా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, సొసైటీలో గౌరవము, గుర్తింపు రావటం అనేది కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా బాగా లాభదాయకమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పచ్చు. ఓవరాల్గా ఈ సంవత్సరం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ పీరియడ్గా చెప్పచ్చు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి వారు అనుకున్నటువంటి చాలా కోరికలు, మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి తీరటం, భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ, సొంత గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ సక్సెస్ పొందుతారు. మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే వచ్చేటప్పటికి శని యొక్క స్థితి బాగాలేదు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. పిల్లలు సరిగా ఎదగట్లేదు, పిల్లలు జీవితంలో వాళ్ళు సెటిల్ అవుతారా లేదా, వారి గురించి ఎక్కువగా భయం అనేది పెరుగుతూ ఉంటుంది వీరికి. మరియు అదేవిధంగా వ్యాపారంలో ఫైనాన్షియల్గా వస్తున్నప్పటికీ కూడా కొద్ది ఖర్చు కూడా దాని తగిన విధంగానే ఉంటుంది. బట్ అది నెగ్లిజిబుల్గానే చెప్పచ్చు. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేటప్పటికి పిల్లల గురించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ లేదు అనేటువంటి ఒక ఇష్యూ అనేది ఇది కొంతమందికి ఉంటుంది. ఆ ఇష్యూస్ అనేవి కొంచెం పోర్ట్రేట్ అవుతూ ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటివి. ముఖ్యంగా చూసుకుంటే గురుగారు, ఈ వృశ్చిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం పాజిటివ్ ఓరియంటేషన్తో ఉంటారు. సక్సెస్ ఎప్పుడైతే మనిషికి వస్తూ ఉంటుందో దాని యొక్క పాజిటివ్నెస్ అనేది జీవితంలో ఆ సూర్యుడి యొక్క తేజస్సు లాగా జీవితం మొత్తం వెలుగు నిండిపోయి ఉంటుంది అన్నమాట. సో సక్సెస్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటువంటి వారికి సక్సెస్ అవ్వగలుగుతారు. వ్యాపార పరంగాను అదేవిధంగా ఉద్యోగ పరంగాను అనుకున్న దానికన్నా కూడా మంచి పొజిషన్స్ రాగలుగుతారు. డివోషనల్ ఎంక్లిప్ట్ వస్తారన్నమాట. మెయిన్గా వచ్చేటప్పటికి డివోషన్గా వీళ్ళ మనస్సులు మారుతాయి. మెయిన్గా వచ్చేటప్పటికి భక్తి భావనతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని విషయాలు వాటంతట అవే సర్దుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తారు. ముందుగా మీరు చెప్పినట్టు ఉద్యోగ వ్యవస్థలో వీరికి బాగుంది అని అన్నారు ఈ సంవత్సరం. అదే ఉద్యోగం మారాలి అనుకునే వారికి, విదేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్నా, ఇక్కడ ఎక్కడైనా చేంజెస్ అవ్వాలనుకున్నా ఇది కరెక్ట్ టైం అంటారా ఈ సంవత్సరంలో? ఎస్, ఈ సంవత్సరం వీరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పు చేర్పులకి కూడా ఇదే బెస్ట్ పీరియడ్. జూన్ తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా వీరొక వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకొని దాని ప్రకారంగా మారాలి అనుకున్నట్లయితే మారిపోతే బెస్ట్ పీరియడ్. నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయి? కందాయ ఫలితాలు మనం ఇప్పటిదాకా చూసింది వచ్చేటప్పటికి ఓన్లీ గోచార ఫలితం చూసాం. ఇప్పుడు మన కందాయ ఫలితం చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉన్నటువంటి వారైనటువంటి మెయిన్గా విశాఖ నక్షత్ర జాతకులు, అనురాధ నక్షత్ర జాతకులు, జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఎలా ఉందనేది చూద్దాం. ముందుగా విశాఖ నక్షత్ర జాతకులకి ఎవరైతే ఉన్నారో వారికి మనం చూసినట్లయితే ప్రథమార్థంలో అది ఫస్ట్ 4 months, ప్రథమార్థం కూడా కాదు 4 months అన్నమాట. ఆ 4 monthsలో కొంచెం మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగాను అనుకూలంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పనులు కంఫర్టబుల్గా చేయగలుగుతారు. చేసినటువంటి ఫలితం ఎంతైతే చేస్తారో దాని తగినటువంటి ఫలితం కూడా
చేసినటువంటి పని అంతే వస్తుంది అన్నమాట. కానీ రేపు జూలై నుంచి డిసెంబర్ వరకు సెకండ్ ట్రై సెమిస్టర్గా చెప్పచ్చు, 4 monthsగా చెప్పచ్చు. ఆ టైంలో వచ్చేటప్పటికి వీరికి ఫలితం నిష్ఫలితంగా ఉంటుంది. ఇంచుమించుగా ఎక్కువ సార్లు ట్రై చేస్తే కానీ సక్సెస్ రానటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. చివరి ఫేజ్ అంటే డిసెంబర్ నుంచి తిరిగి మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా చెప్పినట్లయితే అది కూడా నిష్ఫలితంగానే ఉందన్నమాట. అనుకున్న దానికన్నా కూడా సక్సెస్ రాకుండా ఎక్కువ ఏదో ఒక అవరోధం అనేది ఎదురవుతూ, తెలిసినటువంటి వారి వల్లే అవరోధాలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. తెలియనిటువంటి వారు ఎవరో మనకి కష్టాన్ని కలిగించరు. జనరల్గా తెలిసినటువంటి వారే మనకు ఎక్కువగా కష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. సరే, అనురాధ జాతకులకు ఎలా ఉందనేది చూద్దాం. అనురాధ జాతకులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రథమార్థం ఫస్ట్ ట్రై సెమిస్టర్లో అంటే ఏప్రిల్ నుంచి మార్చి నుంచి జూలై వరకు కూడా వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, ఆరోగ్యపరంగాను రికవరీ బాగుంటుంది. మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి చేయగలుగుతారు. విద్యార్థులు కూడా బాగా రాణిస్తారు. సెకండ్ ట్రై సెమిస్టర్లో వచ్చినప్పటికి మనం చూసుకున్నట్లయితే అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చినప్పటికీ చేసినటువంటి పనికే ఫలితంగా ఉంటుంది అన్నమాట. అందుకు కొద్దిగా ఎక్కువ సార్లు ట్రై చేయాల్సినటువంటి ఫలితంగా ఉంటుంది. కష్టం, కానీ ఫలితం అనేది పొందగలుగుతారు. తర్వాత మనం లాస్ట్ మనం చూసుకున్నట్లు అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా సక్సెస్ అనేది ఉంటుంది. చేయాలనుకున్నటువంటి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను అనుకూలత అనేది ఈ రాశిలో ఈ యొక్క నక్షత్ర జాతకులు పొందగలుగుతారు అన్నమాట. అనురాధ నక్షత్ర జాతకులకి ఫస్ట్ 4 months అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గానే ఉంటుంది కంపేర్ టు ద రిమైనింగ్ 2 periods కన్నా చెప్పాలంటే. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఫస్ట్ 4 months కూడా చాలా సక్సెస్ఫుల్ పీరియడ్గా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగాను, విద్యార్థులకి కానీ, ఇంట్లో శుభకార్యాలు జరగటం కానీ, ప్రశాంతత కానీ ఇవన్నీ ఈ విధంగా బాగుంటుంది అన్నమాట ఫస్ట్ 4 months. సెకండ్ 4 months కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉద్యోగపరంగా ఆ యొక్క ఫస్ట్ 4 months ఎఫెక్ట్తో సెకండ్ హాఫ్ కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయే విధంగా ఉంటుంది. సక్సెస్ఫుల్గా గడుస్తుంది అన్నమాట. థర్డ్ 4 months అంటే మెయిన్గా వచ్చినప్పటికి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. వృత్తిపరంగాను అండ్ ఎండింగ్ బాగుంటుంది, స్టార్టింగ్ కూడా బాగానే ఉంది అన్నమాట. చెప్పాలంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ, కొనాలనుకున్నటువంటి ల్యాండ్ కొనటం కానీ, పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రశాంతతని ఇవ్వటం కానీ, వారికి వివాహం జరగటం కానీ అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా. గురుగారు, ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే? ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాలి. డిసెంబర్ వరకు దుర్గాదేవిని పూజించాలి కంపల్సరీగా. దుర్గానుష్ఠానం చేసుకోవటం కానీ, అమ్మవారి మంత్రజపం చేసుకోవటం కానీ మానసిక ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా జూన్ వరకు కూడా కొంచెం వచ్చినప్పటికి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగారు, మొత్తం ఇది సంవత్సరం అంతా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.